జనసేన పార్టీకి సంబంధించి మీరంతా కూడా వీర మహిళలుగా జనసేన తరంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఫస్ట్ టైం ఏంటంటే ఇంతవరకు ఇంతమంది నాయకులు వచ్చినా ఎవరు బయటికి రాలేదు. బయటకు రాకపోగా ప్రజల సమస్యలు తెలుసుకోలేకపోయారు. జనబాటా కార్యక్రమం కానీ జనతరంగం కార్యక్రమం కానీ మేము చేసి పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం మేము డోర్ టు డోర్ కొట్టి ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటని అడిగితే ప్రతి ఒక్క విలేజ్లోనూ డ్రైనేజ్ల గురించి, కొంతమంది ఆరోగ్యపరంగా చాలా సమస్యలు విలేజ్లో ఉండిపోయినాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతమంది ఇన్ని నాయకులు ఇన్ని సంవత్సరాల మట్టి పరిపాలిస్తున్నారు కానీ ఒక్కడు కూడా ఈ ఊరు వచ్చి ఓట్లప్పుడు ఓట్లు అడిగి తీసుకెళ్లి ఓటు వేయించుకోవడం తప్పితే ఇంకొకసారి ఈ విలేజ్లో అడుగు పెట్టరు. మళ్ళీ ఓటింగ్ టైంలో వస్తారు. పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాలు కానీ మేనిఫెస్టో కానీ చాలా నచ్చినవి. ప్రజలకి ఏంటంటే కులాలు అంటరానితనం అని చెప్పి బడుగు బలహీన వర్గాలని లేకుండా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అనేది చాలా మందికి నచ్చింది. అది ఏంటంటే కులం ఒక మతం సంబంధం లేదంటే అందరూ ఏకాభిప్రాయంగా కలిగి ఉంటారు. అదే కాక సిద్ధాంతాలు వచ్చేసరికి రేషన్ బియ్యం అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా కావాల్సింది ముందు 3 పూట్ల తిండి కావాలి. ఆ తిండి అనేది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జనతరంగం ద్వారా మేము సిద్ధాంతాలు వాళ్ళ మధ్యలోకి మేనిఫెస్టో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. మా పిల్లలకి ఉచిత విద్య, మాకు ఉచిత వైద్యం, మాకు రేషన్ బియ్యం, ఉచిత గ్యాస్ వస్తుంటే మాకు ఇంకేం అవసరం లేదు. మేము ఈసారి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటాము. ఈయన మేనిఫెస్టో కానీ సిద్ధాంతాలు కానీ మాకు చాలా అభిమానకరంగా ఆతృతగా ఉన్నాయి. ఈయన ముందుకు వస్తే ఇంకా 25 ఏళ్ల రాజకీయంలో ఈయన ఉంటే మాకు చాలా న్యాయం జరిగిద్ది. మా కుటుంబాలు కానీ మా బిడ్డల భవిష్యత్తు కానీ 25 కేజీలు బియ్యం అంటున్నారు. అది కాదు కావాల్సింది. ఆయన చెప్పినట్టుగా 25 ఏళ్ల భవిష్యత్తు మా బిడ్డలకి ఇస్తాడు. మేము బాగుపడతాము. రైతులకు తగిన సబ్సిడీ, రుణమాఫీలు, అదే డ్వాక్రా మహిళలకు వచ్చి బ్యాంకు పెట్టారు ఇప్పుడు మహిళా బ్యాంక్ అని చెప్పి అందరికీ హృదయం హత్తుకునేలాగా ఆయన సిద్ధాంతాలు మేనిఫెస్టో ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ అవుతున్నారు ఆయనకి. ఆయన ఆశయ సాధన గొప్పది కాబట్టి ఆయన వెనకాల నడవడానికి ప్రతి మహిళ అంటే వంటగదికి అంకితం కాదు, అమ్మే కాదు, పాలించే శక్తి సమర్థత ఆడపిల్లకు ఉందని ఆడపిల్లను ప్రోత్సహించి ఆయన ప్రతి అమ్మ రాజకీయంలోకి రావాలని చెప్పి చాలా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి మహిళ ఒక చెల్లి గాని అక్క గాని ఎవరైనా సరే ఆయన మాట స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క మహిళ ఒక వీర మహిళ బలమైన శక్తితో ముందుకు వస్తుంది. స్త్రీలు ముందుండి నడిపిస్తే ప్రతి దానిలోనూ విజయం, ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ విజయం అనేది ఉండిద్ది. ఆ స్త్రీ ముందుండి నడిపిస్తుంది కాబట్టి జనసేన పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికయిద్దని చెప్పి ఆయన పార్టీ వచ్చినాక ఆయన వచ్చిన తర్వాత ప్రజలందరికీ సమాంతర పాలన, సమాంతర న్యాయం జరిగిద్దని మేము ఆశిస్తూ మరో వీర మహిళ ఉన్నారు. అమ్మా మీరు చెప్పండి, మహిళలకు సంబంధించి 33% రాజకీయ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. అలానే 60% మహిళలకి యువతకే సీట్లను కేటాయిస్తానంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీని నుంచి మహిళా లోకం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచిగా ఉందండి. పవన్ గారు చెప్పిన ఈ 33% మహిళా బిల్లు ఎన్నాళ్ళ నుంచో వంటింట్లో మగ్గిపోతున్న ఆడవాళ్లకు ఓదార్పుగా ఉంది. ఎప్పుడు వస్తారా పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడు మా బాధలు తీరుతాయా అని ఎదురు చూసేవాళ్ళు. మేము డోర్ టు డోర్ వెళ్తుంటే ఒక్కొక్క బాధ ఎంతమంది చెప్పుకుంటున్నారంటే మేము ఇన్నాళ్ళు కూడా ఎన్నో పార్టీలు వచ్చినాయి, మేము భుజం కాసాము, మా భుజాలు దొక్కేసి వాళ్ళు పదవులను అర్థించారు కానీ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, ఏంటి మా పరిస్థితి అనుకున్న టైంలో నేను సైతం అంటూ పవన్ గారు వచ్చారు. ఆయన రాకతో మాకు చాలా సంతోషం వేసింది. వీర మహిళలుగా మమ్మల్ని గుర్తించే అవకాశం వచ్చింది అని చాలా మంది చాలా కృతజ్ఞతతో మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించి అన్నగారికి మా మాటగా తెలియజేయమని కోరారండి ఎంతో మంది మహిళలు. మా బిడ్డలకు అవకాశం ఇస్తారు, మా బిడ్డలు చదువులు ఉన్నత స్థాయికి వస్తారని ఎంతో మంది మహిళలు ఆకాంక్షిస్తున్నారండి. రైతులు ఎంతో మంది మోసపోయాము. మేము రైతులకి ఏమాత్రం అవకాశాలు లేవు, రైతు బిడ్డలకు ఏమాత్రం అవకాశాలు లేవు. పవన్ గారు వస్తే రైతులు బాగుంటారు, వాళ్ళకు గిట్టుబాటు ధర వస్తుంది అని ఆశతో ఉన్నారు. కృతజ్ఞతలు. మహిళలకు సంబంధించి రక్షణ ఏదైతే ఉంటారో మహిళా రక్షణకి బలమైన చట్టాలు, కఠినమైన చట్టాలు తీసుకొస్తా అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు ఎలాంటి చట్టాలు రావాలనుకుంటున్నారు? ఆడపిల్ల ఇవాళ రోజున బయటికి వెళ్తుందంటే తిరిగి వచ్చేంత వరకు కూడా మాకు నమ్మకాలు ఉండలేదండి. ఎలాంటి చట్టాలు అంటే
ఆడపిల్ల కాలేజీకి పంపిస్తే పర్వాలేదు, మా పాప చదువుకుని మా ఇంటికి రాగలదు, ఎక్కడైనా సరే ఏ స్టేట్లో ఉండా మా పాప చదువుకుని జాగ్రత్తగా ఉండగలదని భరోసా మాకు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. మేము నమ్ముతున్నామండి. 100% కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలి. జనసేన పార్టీ స్థాపించిన ఆయనకి చాలా కృతజ్ఞతలండి. పార్టీ సింబల్ ఏదైతే గాజు గ్లాసు గుర్తుందో దానికి ఎలాంటి స్పందన వస్తుంది? అంటే మీరు జనసేన తరంగం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్నారు కదా, ఏమంటున్నారు? చాలా బాగా స్పందన వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టీ గ్లాసు లేనిదే ఎవరైనా సరే, ప్రతిపక్షమైన మిత్రపక్షమైన ఎవరైనా సరే ఈ గాజు గ్లాసుతోనే టీ తాగాలి. గాజు గ్లాస్ అంటే మనసులో ఏమీ లేకుండా, గాజు గ్లాసులో పువ్వేసినా కనపడుతుంది, గింజేసినా కనపడుతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మనసు కూడా గాజు గ్లాసు లాంటిదే. చాలా మంచిగా ఎన్నుకున్నారని చెప్పి బాగా స్పందన వస్తుందండి. చాలా ఇది మొత్తంగా పవన్ గ్లాస్ మనసు కూడా గాజు గ్లాసు లాంటిది. గాజు గ్లాసులో పువ్వేసినా ఏదేసినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అంత పారదర్శకంగా ఉంటారు. మహిళలకు సంబంధించి కూడా బలమైన చట్టాలు తీసుకురావాలనే ఒక మహిళగా నేను కూడా కోరుకుంటున్నాను. అలానే జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రజలంతా కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇంప్లిమెంట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతారన్నట్టుగా ఇక్కడ ఉన్న వీర మహిళలు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.